నిన్నటి రోజు వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, వెన్నుపోటు అని అంటున్నారు. వాళ్ళకి నేను ఈరోజు ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను ఎస్వి మోహన్ రెడ్డి గారికి. మీ కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలో ఎదిగి మీ తండ్రి అయినటువంటి ఎస్వి సుబ్బారెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టి R&B మినిస్టర్ చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. గతంలో మీరు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మిమ్మల్ని రాజకీయ భిక్ష పెట్టింది కూడా మా చంద్రబాబు నాయుడు గారే కదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైన పదవులు అనుభవించి మీరు ఈరోజు అదే తెలుగుదేశం పార్టీకు వెన్నుపోటు పొడిచి మీ తండ్రి సుబ్బారెడ్డి గారు మరియు మీరు వైసీపీలో చేరలేదా అని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. చేరిన తర్వాత నా రాజకీయ గురువు స్వర్గీయ భూమానాగిరెడ్డి గారి ఆశీస్సులతో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ పొంది కర్నూలు సిటీ ఎమ్మెల్యేగా గెలిచి అదే వైసీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి 2014లో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదాలు కడిగి మరీ తెలుగుదేశం పార్టీలో చేరలేదా ఎస్వి మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. ఇన్ని పదవులు ఇచ్చిన తల్లి లాంటి పార్టీని, తెలుగుదేశం పార్టీని మీరు వెన్నుపోటు పొడిచి మరి వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు కాలేదా అని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. జీవితమంతా వెన్నుపోటు పొడిచి కాలం గడిపే మీరు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి చెప్పడం విడ్డూరంగా ఉంది. కర్నూలు ప్రజలు చూసి మీ మీద నవ్వుతున్నారు. ఈ రోజు మీరు చెప్పే మాటలు కర్నూలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంతకాలం మీకు జ్ఞానం ఉన్న నాయకులు అనుకుంటున్నాను, కానీ ఆ బుర్రలో జ్ఞానం లేదు ఎస్వి మోహన్ రెడ్డి గారు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.